నీ ఆలోచనలే నీ ప్రపంచాన్ని సృష్టిస్తాయి. నీ సంకల్పమే నీ తలరాతను మారుస్తుంది. బయట వెతకడం ఆపి నీలోకి నువ్వు తొంగి చూడు. నీవొక సాధారణ వ్యక్తివి కాదు. నీవొక అద్భుతమైన సృష్టికర్తవు. నీ ఆలోచనలనే ఇటుకలతో, నీ సంకల్పం అనే సిమెంటుతో నీ జీవిత భవనాన్ని నీవే నిర్మించుకుంటున్నావు. గుర్తుంచుకో, ప్రపంచం నిన్ను గుర్తించాలని కోరుకునే కంటే నిన్ను నువ్వు గుర్తించుకోవడానికి ప్రయత్నించు. నీ అంతరంగంలో ఉండే నిశ్శబ్దం నీకు వినిపించిన రోజున ప్రపంచంలోని ఏ శబ్దము నిన్ను భయపెట్టలేదు. నీ ఆలోచనలను పవిత్రం చేసుకో, నీ సంకల్పాన్ని బలోపేతం చేసుకో. అప్పుడు నీవు సృష్టించే ప్రపంచం అద్భుతంగా ఉంటుంది. నీ ఆలోచనలే నీ సామ్రాజ్యం. అంతరంగ మథనం. సాధారణంగా మనం మన కష్టాలకు, సుఖాలకు బయట ఉన్న వ్యక్తులే లేదా పరిస్థితులే కారణమని నమ్ముతుంటాం. కానీ అసలైన సత్యం ఏమిటంటే, మన జీవితం అనేది మన మనస్సు యొక్క ప్రతిబింబం మాత్రమే. నీ ఆలోచనలే నీ ప్రపంచం. యద్భావం తద్భవతి అన్నట్లుగా మన ఆలోచనలు ఎలాంటివో మన జీవితం కూడా అలాగే ఉంటుంది. ఆలోచన అనేది ఒక విత్తనం వంటిది. దృక్పథం, మనం ప్రపంచాన్ని చూసే కోణమే మన ప్రపంచాన్ని నిర్మిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి వైఫల్యాన్ని అంతం అని భావిస్తే మరొకరు దాన్ని పాఠమని భావిస్తారు. ఇక్కడ పరిస్థితి ఒక్కటే, కానీ ఆలోచన విధానం ఆ ఇద్దరి ప్రపంచాలను వేరువేరుగా మారుస్తుంది. మనం నిరంతరము దేని గురించి ఆలోచిస్తామో దాన్నే మన జీవితంలోకి ఆకర్షిస్తాం. అంటే ఆకర్షణ సిద్ధాంతం. ప్రతికూల నెగిటివ్ ఆలోచనలు విషాదాన్ని, సానుకూల పాజిటివ్ ఆలోచనలు ప్రగతిని సృష్టిస్తాయి. నీ సంకల్పమే నీ తలరాత. తలరాతను ఎవ్వరూ మార్చలేరు అనేది బలహీనుల మాట. కానీ దృఢమైన సంకల్పం ముందు విధి సైతం తల వంచక తప్పదు. కేవలం ఆలోచనలుంటే సరిపోదు, వాటికి సంకల్పం అనే బలము తోడవాలి. సంకల్పం అంటే ఒక పనిని సాధించి తీరాలనే అచంచలమైన పట్టుదల, క్రియాశీలక శక్తి. మన అలవాట్లను, మన ప్రవర్తనను మార్చుకున్నప్పుడు మన భవిష్యత్తు మారుతుంది. ఆ మార్పుకు మూలం మన సంకల్పమే. నీవు ఈరోజు తీసుకునే ఒక గట్టి నిర్ణయము నీ రేపటి చరిత్రను తిరగరాయగలదు. అంటే మార్పుకు నాంది. బయట వెతకడం ఆపి నీలోకి నువ్వు తొంగి చూడు. మన ఆనందం కోసం వస్తువుల వెంట, ప్రశంసల కోసం మనుషుల వెంట పరుగు తీస్తుంటాం. కానీ శాశ్వతమైన తృప్తి మన లోపలే ఉంటుంది. ఆత్మ విశ్లేషణ. మనలోని భయాలు, బలహీనతలు మరియు అపారమైన శక్తులు
మనకు తెలియాలంటే నిశ్శబ్దంగా మనల్ని మనం గమనించుకోవాలి. అంటే ఆత్మ విశ్లేషణ చేసుకోవాలి. నిజమైన సంపద లోపలికి తొంగి చూడటం అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం, మనలోని లోపాలను సరిదిద్దుకోవడం, మరియు మనలోని దైవత్వాన్ని గుర్తించడం. బయట వెతికితే లభించేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. అంతరంగంలో వెతికితే లభించేది అపరిమితమైన జ్ఞానం. హరే కృష్ణ.